ప్రియమైన యవన బిడ్డ, యవనస్తుడా, ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను దర్శించినటువంటి సమయం, నా తండ్రి నీతో మాట్లాడినటువంటి సమయం. ఆ పరమ కుమారి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఎన్నోసార్లు నా చేతిలో నీవు విడిపోయినట్లుగా ప్రవర్తించినప్పటికీ, ఎన్నోసార్లు నీవు నన్ను విసిగించే క్రియలు చేసినప్పటికీ నీకు తెలుసా, నేను ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. నిన్ను నా చేతుల్లోనే నేను కలిగి ఉన్నాను. ఇకనైనా నీ జీవితాన్ని నాకు అప్పగించుకున్నట్లయితే నిన్ను అందమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా, అనేకులు చూసి మెచ్చుకునే పాత్రగా నేను నిన్ను తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతమంది యవనస్తురాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారో నాకైతే తెలియదు. ఒక మట్టి ముద్దని ఒక అందమైనటువంటి పాత్రగా తయారు చేయటం ఒక కుమ్మరికి చేతనైతే, అంతకంటే హీనంగా ఉన్న మన బ్రతుకుల్ని సుందరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటం మన పరమ కుమ్మరికి ఇంకా చేతనం. ఆయన చేతులకు అప్పగించుకుందాం. ఈ మధ్యాహ్నం మారు మనసు పొంది ఆయన మనల్ని కడిగి శుద్ధి చేయున్నట్లు. గుర్తుపెట్టుకోండి, మట్టి ముద్ద ఒక పాత్ర కావాలి అంటే ముందు అది శుద్ధి చేయబడాలి. కుమ్మరి పొలానికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి ముందు చేసే పని ఏంటో తెలుసా? దాన్ని శుద్ధి చేయటం. ఈ మారు మనసు పొందుట, బాప్తిస్మం పొందుట అనేది శుద్ధీకరణకు సంబంధించిన విషయం. ఎప్పుడైతే యవన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, వృద్ధులారా మీ జీవితాలు ఆయన చేతికి అప్పగించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారో, శుద్ధీకరణ కార్యక్రమం పూర్తవుతుంది. ఇక నిన్ను చేతుల్లోకి తీసుకొని సారెపైకి ఎక్కించి ఒక అద్భుతమైన పాత్రగా మలచడం నా తండ్రి మొదలు పెడతాడు. ఆ కార్యక్రమానికి మొదటి మెట్టు నీవు మారు మనసు పొంది ప్రభు మాటకు విధేయత చూపి, నీ పాపములు, పితరుల దోషాలన్నీ కూడా నీ మీద ఉన్నాయి, అవన్నీ కడగబడు నిమిత్తం, శుద్ధీకరించబడు నిమిత్తం నీవు బాప్తిస్మం పొందటం ఎంతైనా అవసరం. రేపు మధ్యాహ్నపు కూటమిలో బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సిద్ధపడిన వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఉండండి. మీ ప్రతి పాపము, దోషము ఒప్పుకోండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువా, నీ చేతికి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను, పరమ కుమారి నన్ను ఆశీర్వాదకరంగా మార్చమని, మలచమని ప్రార్థన చేస్తూ, దోషాలు ఒప్పుకుంటూ ఈవేళ ప్రభు ప్రార్థనలో ఉండండి. రేపు ఈ వేళకు దేవుని చిత్తమైతే బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది. కొన్నిసార్లు కొన్నిటిని కఠినంగా దేవుడు మన నుండి తొలగిస్తున్నప్పుడు కొంచెం బాధ కలిగిద్ది మనకి, కానీ అప్పచెప్పుకొని ఊరుకోవాల్సిందే. ఎందుకు ప్రభా ఇలా చేస్తున్నావు అంటే, ఆ తీగ పనికిరాదు, అది నీతో ఉండకూడదు, అది కట్ అవ్వాలి అంతే. కొన్నిటిని కట్ చేస్తాడు, మనకు దూరం చేస్తాడు. కొన్ని పరిస్థితులను మన జీవితంలోకి రానిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన 100కి 100% మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతమందిని మన నుండి తొలగిస్తాడు, కొంతమందిని మనకు యాడ్ చేస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకున్నావు గనక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పనియండి. ఇంతవరకు ఈ మెట్టుకి నేనైనా, అన్నైనా, మీరైనా, మనందరం అయినా రాగలిగాం, ఉన్నాం, నిలిచి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? అది మన ప్రతిజ్ఞ, మన తీర్మానం, మన పట్టుదల కాదు. మనల్ని ఒక దారి చెయ్యాలి అని అది ఆయన పట్టుబట్టాడు. పట్టుదల ఎవరిదో తెలుసా? ఆయనది. నిర్ణయం ఎవరిదో తెలుసా? ఆయనది. మనల్ని సుందరమైన పాత్రగా చేయాలన్న తీర్మానం ఎవరిదో తెలుసా? ఆయనది. అందుకే మనం వదిలిన ఆయన వదల్లా, మనం మరచిన ఆయన మరవలా, మనం విసర్జించిన ఆయన విసర్జించలా. ఆయన మనల్ని సారిపైన ఉంచాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్. ఇంకా సాయంత్రం కూటం ఉంది, రేపు ఎల్లుండి ఉన్నాయి మనకి మంచిగా దేవుని మాటలు అందేటువంటి కూటాలు. మన ముగింపులోకి వెళదాం. మరి ఇది భారీ ఖర్చుతో కూడుకున్న పని. పరిచర్యకి ఏదైనా తోడ్పాటు అందిద్దామా? ఒక పాట పాడుచుండగా పరిచర్యకు తోడ్పాటుగా ఏదన్నా అర్పణ సేకరిద్దామా? ఓకే అంటే చేతులు ఎత్తండి.
ఓకే, రైట్, మంచిది. అయితే దీని మీద మైండ్ పెట్టి విన్న మాటలు పోనీయొద్దు, దేవుని చేతికి అప్పగించుకోవాలి ఈ మధ్యాహ్నం మనం. ఓకే, ప్రేయర్ ముగించిన తర్వాత కూడా అంత ఆహారం తీసుకొని రావటం, ఎక్కడో చోట మోకాళ్ళు వేయటం, దేవుణ్ణి గోజాడుకోవటం. దేవా, నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను, నాలో చేదైన వేర్లు తొలగించు, పనికిరాని తీగలు కత్తిరించు, నన్ను జల్లించు ప్రభువా, నన్ను జల్లించు, నన్ను పరిశుద్ధపరచమని దేవునికి అప్పగించుకొని మారు మనసు పొందుదాం. ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మానికి తీర్మానం చేద్దాం. ఆల్రెడీ రక్షింపబడిన వాళ్ళు కూడా మళ్ళీ మారు మనసు పొందుదాం. ఎందుకంటే కొన్ని చేదైనటువంటి వేర్లు మనలో కనపడుతున్నాయి, కొన్ని పనికిరాని తీగలు మొలకెత్తాయి మనతో. వాటిని కత్తిరించమని దేవుణ్ణి అడుగుదాం, శుద్ధి చేయమని దేవుణ్ణి అడుగుదాం, బుద్ధి నేర్పమని అడుగుదాం. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుచుండగా పరిచర్యకు తోడ్పాటు అందిద్దాం. పరిచారకులు ఉన్నారా? నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. చాలా మంది యవనస్తులు లవ్లో పడతారు. ఎందులో పడతారు? లవ్లో పడతారు. ఆవేశంగా లవ్లో పడి 4 రోజుల ఆనందం అయిపోయిన తర్వాత ఆ లవ్ అంతా చెవులో పువ్వు అయింది. చివరికి నోరు తెరిచి ఏడుస్తూ ఉంటారు, ఆక్రోశిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులు వెంపర్లాడేటువంటి మానవ సంబంధమైన ప్రేమలు స్థిరమైనవి కావు. అలాంటి పాఠాన్ని తెలియజేసేటువంటి ఒక అద్భుత గీతం ఇది. ఎటు చూడాలో, ఎవరి మీద ఆనుకోవాలో నేర్పే పాట. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. మనం లవ్లో పడాల్సింది దేవుడితో, యేసయ్యతో. ఆయనతో మనం ప్రేమలో పడ్డాం అనుకో, మోసపోం. ఏ మనిషిని మనం డిపెండ్ అయినా సరే ఒకనాటికి సిగ్గుపరచబడతాం, మోసపోతాం, దెబ్బతింటాం. అది ఏ రూపేణ అయినా సరే. మనం ఆనుకోవాల్సింది, ప్రేమించాల్సింది, ఆధారపడాల్సింది ప్రభు మీద, ఆయన ప్రేమ మీద. మనం లవ్లో పడాల్సింది యేసయ్యతో. కొంతమంది అలాంటి లోక ప్రేమలతో ఉన్నవాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి ఆ ప్రేమను వదిలేసి యేసయ్యతో ప్రేమలో పడ్డారు. వాళ్ళు గొప్ప పాత్రలు అయ్యారు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు. కలుగజేయులే నీకు గాయము
తోచును నీకు యేసయ్య, సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును యేసయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరమొందకు. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరమొందకు. నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే, యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి అలా పైకి లేచి నిలబడదాం. ప్రార్థన ముగింపా కొనసాగింపా? పెద్దగా చెప్పండి. కొనసాగింపే కదా. అలాగే వెళ్ళి కొంచెం ఆహారం తిని కాస్త సేద తిని ప్రార్థనలో కొనసాగండి. ఒక పూటోళ్ళ మీరు 4 రోజులోళ్ళ? 4 రోజులోళ్ళు చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, శభాష్. అది పట్టు. మంచి మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు, మంచి వాగ్దానాన్ని కూడా మనకు చేశాడు. ఆయన చేతుల్లో మనం ఉన్నామనేటువంటి అద్భుతమైన మాట ఈరోజు మనకు అందించాడు. సాయంత్రం వేళ కూడా దేవుని వాక్కు మనకు దొరుకుతుంది. సిద్ధపడదాం. మరి ప్రార్థన చేసి ముగిస్తాను. ఫైనల్ బ్లెస్సింగ్ ఎప్పుడు? చివరి రోజు. పరిశుద్ధ ప్రభువా, ఈరోజు మా అందరితో నీవు మాట్లాడావు, మా మధ్య సంచరించావు. కృతజ్ఞతలు.
మా బిడ్డలందరూ కూడా నీ పరిశుద్ధ పాదాల చెంతకు చెప్పిన మాట ప్రకారం ఫస్ట్ రోజు కల్లా అందరూ ఉండాలి. తండ్రి సన్నిధి సంబంధులు అందరూ కూడా మరి వచ్చేసేయాలి. మొదటి రోజు మొదటి కూటానికి అందరూ కనబడాలని ఇచ్చిన పిలుపు గౌరవించి నీ మాటగా రెస్పెక్ట్ చేసి సమకూడిన ఈ బిడ్డలందరినీ బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా బిడ్డల్ని దీవించు. దీనులై ఇదిగో నీ పరిశుద్ధ పాదాల చెంత సాగిలపడి ఆత్మీయ జీవితాన్ని గురించి, భౌతిక సమస్యల గురించి వారు ప్రార్థన చేయబోతుండగా మా బిడ్డల్ని దర్శించు. నీ దర్శనాలు ఇవ్వు, ప్రత్యక్షతలు ఇవ్వు. ఆత్మ కృపా వరములతో నింపు, ఆత్మాభిషేకంతో నింపు, ఆత్మ ఫలముతో నింపు. దేవా, నీ స్వభావంలో మమ్మల్ని పాలివారన చేయి. నీ చిత్తమును బయలుపరచు. నీ సంకల్పాలు నెరవేర్చే శక్తి దయచు. మాలో నీకు నచ్చని చేదైనవన్నీ తొలగించి మమ్మల్ని ఆశీర్వదించమని మా బిడ్డలందరినీ పేరు పేరున నీ చేతికి అప్పగిస్తూ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఎవరిని వదిలిపెట్టద్దు. బిడ్డలందరినీ బలపరచు. నీ కృపా కాపుదల ప్రసాదించి నీ సన్నిధిలో వారిని ఆనందింప చేయమని, దర్శించమని, మాట్లాడమని, అభిషేకించమని, స్వస్థపరచమని, బాగు చేయమని యేసు నామములో ప్రార్థించి ఇక్కడ ఉన్న బిడ్డలే కదా, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని సహా దీవించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుయేసు రక్తమునకే జై, ప్రభుయేసు రక్తమునకే జై, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఒకేసారి అందరూ వెళ్ళి అక్కడ పడకుండా కొంచెం నిదానంగా, ప్రశాంతంగా కొంతమంది వెళ్ళి వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేయండి. క్రమంగా ఆహారం ఏర్పాటు చేస్తారు. మీకు అందరికీ అందుబాటులో ఉంచాలనే కష్టపడతా ఉన్నారు పాపం. కాస్త ప్రశాంతంగా కూర్చొని కాసేపు సేదతీరి ఏదన్నా మీటింగ్ వేసుకునేది ఉంటే, మీరు పలకరింపులు మీటింగులు ఉంటాయి కదా, అట్లాంటి ఏదన్నా చూసుకొని నిదానంగా చేరండి అక్కడికి. లేదా ప్రార్థనలో గడపాలనుకున్న వాళ్ళు ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి కాస్త ప్రేయర్లో గడిపి సిద్ధపడండి. సాయంత్రం పాటలు, క్రొత్త గీతాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే సాయంత్రం పాటలు విందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు.